Welcome students and my dear parents. IIT 2026 ఎగ్జామినేషన్ షెడ్యూల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. IISER కాలేజెస్లో మీరు జాయిన్ అవుతే మీకు కాలేజ్ ఫీజు తక్కువ ఉండడమే కాదు, రీసెర్చ్ ఓరియంటెడ్గా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ మంత్లీ స్టైఫండ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు రీసెర్చ్ ఫీల్డ్కి వెళ్ళాలి అంటే IISER కాలేజీలో జాయిన్ అవ్వడం మీకు ఒక గేట్వే లాంటిది. సో ఈ ఎగ్జామ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మనకు IISER కాలేజెస్ టోటల్గా 7 ఉన్నాయి. ఫుల్ నేమ్ వచ్చేసరికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా ఈ ఇన్స్టిట్యూషన్స్ అయితే స్థాపించబడడం జరిగింది. ఇందులో BS/MS డ్యూయల్ డిగ్రీ ఉంటుంది, అలాగే BS or BTech 4 years డిగ్రీ కూడా ఉంటుంది. మనకు ఈ 7 IISER కాలేజెస్ కనుక చూసుకుంటే పూణే, కోల్కతా, మొహాలి, భోపాల్, తిరువనంతపురం, తిరుపతి, ఈ 7 ప్లేసెస్లో మనకు IISER కాలేజెస్ అయితే. ఇక్కడ స్టూడెంట్ అండ్ పేరెంట్కి వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకు కాలేజెస్ ఫీజు మిగిలిన టాప్ ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది అండ్ మీకు స్టైఫండ్ కూడా రావడం జరుగుతుంది. ఇందులో క్వాలిటీ ఎడ్యుకేషన్, టాప్ నాచ్ క్వాలిటీ మీకు ఎడ్యుకేషన్లో అయితే లభిస్తుంది. మంచి ప్రొఫెసర్స్ ఉంటారు. మీకు రీసెర్చ్ ఓరియంటెడ్గా టాప్ లెవెల్లో వెళ్ళడానికి ఇవి చాలా యూజ్ అవుతాయి. మనకు IITతోని ఈక్వల్గా ఉన్న IISER కాలేజెస్ అని చెప్తూ ఉంటాం కామన్గా. సో ఇక్కడ సక్సెస్ రేట్ కనుక చూసుకుంటే మనకు IIT JEE సంబంధించి ఆల్మోస్ట్ 15 lakh స్టూడెంట్స్ ఉంటారు మెయిన్స్ ఎగ్జామ్ రాసి. అందులో టాప్ 2.5 lakh స్టూడెంట్స్ అడ్వాన్స్ క్వాలిఫై అవుతారు. ఆ కాంపిటీషన్ నుండి IIT సీట్ రావడానికి ఇంతమంది స్టూడెంట్స్లో సీట్స్ వచ్చేవి ఓన్లీ 17,000 ప్లస్ IIT సీట్స్ ఉంటాయి. కాబట్టి సక్సెస్ రేటు మనకు సీట్స్ తక్కువ కాబట్టి సక్సెస్ రేట్ తక్కువ ఉంది. అదే ఇక్కడ విషయానికి వచ్చేసరికి మనకు స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ చాలా కౌంట్ తక్కువ ఉంటుంది కాబట్టి సక్సెస్ రేటు IITస్లో సీట్ రావడానికంటే ఇందులో సీట్ రావడానికి ఎక్కువ ఉంటుంది. సో ఎగ్జామ్ రాయడం ద్వారా మీరు 7 IISER కాలేజ్తో జాయిన్ అవ్వచ్చు. ఇందులో టాప్ IISc బెంగళూరు కూడా ఉంటుంది అండ్ ఈ ఇయర్ నుంచి మనకు IISc బెంగళూరు సంబంధించి మీకు బీటెక్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ కోర్సు JEE అడ్వాన్స్ కోర్స్ ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే జోసా కౌన్సిలింగ్లోనే ఉంటుంది. అలాగే IIT మద్రాస్ సంబంధించి BSc ఇన్ మెడికల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 2024, 25, 26 పాస్ అయిన స్టూడెంట్స్ డ్యూయల్ టాపర్స్ అయితే అలౌ చేయడం జరుగుతుంది. టోటల్గా అగ్రిగేట్ మార్క్స్ వచ్చేసరికి జనరల్ OBC EWS స్టూడెంట్స్కి 60%, SC ST PWD స్టూడెంట్స్కి 55% ఉండాలి. అగ్రిగేట్ మార్క్స్ అంటే ఓవరాల్గా అన్ని సబ్జెక్టులో కలుపుకొని మీకు మార్క్స్ అయితే ఉండాలి. అది PCM or PCB. సో మరి బైపీసీ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయొచ్చు, MPC స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ రాయొచ్చు. కాబట్టి ఎవరికి దేనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంది అంటే కనుక ముఖ్యంగా మ్యాథ్స్ సబ్జెక్ట్ ఇంటర్మీడియట్లో ఉన్న స్టూడెంట్స్కి BSc ఇన్ ఎకనామిక్స్, ఇంజనీరింగ్ సైన్సెస్ సంబంధించి IISER భోపాల్లో ఎలిజిబుల్. BS/MS ఇన్ డేటా సైన్స్ స్పెసిఫిక్గా MPC స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళకే కోల్కతా. అలాగే ఇంకా మిగిలిన అన్ని కోర్సెస్కి MPC BPC స్టూడెంట్స్ అందరూ అయితే ఎలిజిబుల్ ఉంటారు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ విషయానికి వస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. 180 minutes ఎగ్జామ్ టైం ఉంటుంది. టోటల్గా 60 questions ఉంటాయి. ఈచ్ సబ్జెక్ట్ 15 questions ఇవ్వడం జరుగుతుంది. మేము MPC స్టూడెంట్స్ మీ బయాలజీ రాయాలంటే ఎస్, మీరు కూడా బయాలజీ రాయాలి. మేము BPC స్టూడెంట్స్ మీ మ్యాథ్స్ రాయాలంటే ఎస్, మీరు కూడా మ్యాథ్స్ రాయాలి. సో మరి ఎలా పాసిబుల్ అవుతుందంటే కనుక మీరు కంప్లీట్గా NCERT సిలబస్ ఫాలో అవుతే మీకు ప్రిపేర్ అవ్వడానికి ఈజీ అవుతుంది. MPC స్టూడెంట్స్ అయినా BPC బయాలజీ సిలబస్ కంపల్సరీగా చదవాల్సింది. సిలబస్ ఏది ఫాలో అవ్వాలి అంటే కనుక NCERT బుక్స్ బేస్ చేసుకొని ఉంటుంది. మనకు JEE ఎగ్జామ్తో కంపేర్ చేసుకుంటే మెయిన్స్ కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది డిఫికల్టీ లెవెల్. కంప్లీట్గా మీకు బేసిక్స్ నుంచి డీప్గా అర్థం చేసుకున్న స్టూడెంట్స్కి కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకున్న వాళ్ళకైతే ఉంటాయి. ప్రశ్నలు అయితే
మనకు అంటే క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఉండవు, ఇండైరెక్ట్ క్వశ్చన్సే, మల్టీ కాన్సెప్ట్స్ క్వశ్చన్సే, అండ్ ప్రతిదీ అప్లికేషన్ బేస్ చేసుకొని కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఉంటుంది. సో మీకు ఎన్ని మార్క్స్ రావాలి, మరి సేఫ్ స్కోర్ ఎంత అంటే కనుక ఆల్మోస్ట్ 240 మార్క్స్కి మనకు 4 సబ్జెక్టు 15 క్వశ్చన్స్ ఇంటూ 4 మార్క్స్ నెగిటివ్ మార్క్ ఉంటుంది కాబట్టి 115 నుంచి 125 మార్క్స్ వస్తే జనరల్ కేటగిరీలో సేఫ్ స్కోర్ అనొచ్చు. 140 ప్లస్లో ఉంటే టాప్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ 90 to 92% వరకు ఆల్మోస్ట్ 4500 ర్యాంక్ వరకు అయితే వస్తుంది. మరి మనకు అకాడమిక్ ప్రోగ్రామ్స్ కానీ చూసుకుంటే బిఎస్ఎంఎస్ 5 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఎర్త్ సైన్స్లో ఉంటుంది. బిఎస్ డిగ్రీ ఎకనామిక్స్, ఇంజనీరింగ్లో ఉంటుంది. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్, డేటా సైన్స్, సిఎస్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ మనకు బెంగళూరులో కూడా ఉంది. అండ్ మనకు ప్రతి ఇయర్ కూడా న్యూ కోర్సెస్ బీటెక్ అయితే యాడ్ చేస్తూ ఉన్నారు. కౌన్సిలింగ్ టైం వరకు ఇంకా న్యూ కోర్సెస్ ఏమైనా యాడ్ అవుతే అది కూడా మీకు యాడ్ ఆన్ అవుతుంది. మీకు అప్లికేషన్ డేట్స్ కనుక చూసుకుంటే April 13కి అప్లికేషన్ క్లోజ్ అవుతుంది. కరెక్షన్స్ మీరు అప్లికేషన్ చేసే టైంలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే April 13 నుంచి 15th వరకు చేయొచ్చు. హాల్ టికెట్ 24th సండే రిలీజ్ చేయడం జరుగుతుంది, మే. అలాగే ఎగ్జామినేషన్ మనకు June 7th 9 AM to 12 noon వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది, 3 hours. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 2000 రూపీస్ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్ అందరికీ, 1000 రూపీస్ పీడబ్ల్యూ స్టూడెంట్స్ ఆర్ ఎస్సీ స్టూడెంట్స్ అయితే, ఫారెన్ నేషనల్ స్టూడెంట్స్ అయితే 12,000 రూపీస్ పే చేయాలి. టోటల్గా ఉన్న సీట్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు డిస్ప్లే ఇవ్వడం జరిగింది చూడండి. ఇన్స్టిట్యూషన్ వైజ్గా టోటల్గా ఉన్న సీట్స్ ఇవి. ఇందులో మీరు బీటెక్ ఆర్ బిఎస్ ప్రోగ్రామ్ విషయానికి వస్తే సీట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్న సీట్స్ కౌంట్ ఇది టోటల్గా 2338. మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా అయితే ఉన్నాయి. కావాలి అనుకుంటే మీకు టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఈ లింక్ మీకు డైరెక్ట్గా అక్కడ పోస్ట్ చేస్తాను. మీరు లింక్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వెబ్సైట్ నుంచి ఈ పేపర్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఇన్ డెప్త్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అర్థమవుతాయి. దాని ద్వారా మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసుకొని మంచి స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సిలబస్ కాపీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సిలబస్ ఏంటి, మీరు ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అనేది క్లియర్గా సిలబస్ కాపీలో ఉన్నట్టుగా ప్రిపేర్ అవుతే సరిపోతుంది. ఎన్సీఆర్టీ బుక్స్ బేస్ చేసుకొని మీకు ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ప్రిపరేషన్ ప్లానింగ్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఐఐటి ఎగ్జామ్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, మీరు కంప్లీట్గా ఐఐటి ఎగ్జామ్ క్రాక్ చేస్తారు అంటే అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ క్రాక్ చేస్తారు, ఐఐటి సీట్స్ వస్తుందన్నప్పుడు కూడా మెయిన్స్లో మంచి స్కోర్ రాలేదు, మాకు కాన్సెప్చువల్ బేస్ చేసుకొని చాలా డెప్త్ నాలెడ్జ్ ఉంది అనుకుంటే సెషన్ 1 బేస్ చేసుకొని డిసైడ్ అవ్వకుండా సెషన్ 2లో మీకు ఇంకా మంచి మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్కి అయితే అప్లై చేసి మీరు స్కోర్ వచ్చిన తర్వాత, మీ ర్యాంక్ వచ్చిన తర్వాత బెస్ట్ అయితే ఏది ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని డిసైడ్ అవ్వడం బెస్ట్. ముందుగానే సీట్స్ కౌంట్ తక్కువ ఉన్నాయి కదా అని ఆలోచించకండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా తక్కువ ఉంటారు ఎగ్జామ్ రాసేవాళ్ళు. 2.5 lakh స్టూడెంట్స్ 17,000 సీట్స్కి ఎగ్జామ్ రాస్తే ఎంత కౌంట్ ఉంటుంది, ఆల్మోస్ట్ 50,000 స్టూడెంట్స్ 2,000+ సీట్స్కి ఎగ్జామ్ రాస్తే ఎంత కాంపిటీషన్ ఉంటుంది అనేది మీరే అర్థం చేసుకోవచ్చు. ఇది అడ్వాన్స్డ్ అండ్ ఐఐటి ఎగ్జామినేషన్ కంపారిజన్లో మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ.